మొంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. వరంగల్ పరిధి ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇక బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. 9 పునరావాస కేంద్రాలలో 600 మందికి పైగా ఉంచామని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాలను ఆదుకుంటున్నారన్నారు. వరంగల్లో కూడా కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దీనిపై మంత్రి సురేఖ ఇప్పటికే పర్యటిస్తున్నారు. అంటే ఎలాంటి చర్యలు చేసుకుంటారు ఏం కథ అనేది మన మంత్రి సురేఖ చెప్తున్నది. చెప్పండి మేడం, ఉదయం నుంచి మీరు తుఫాన్ బాధిత ప్రాంతాలన్నీ పర్యటిస్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? అంటే మన దురదృష్టం ఏంటంటే 2-3 గంటల్లోనే 40 సెంటీమీటర్స్ వర్షం, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. మొత్తం నిన్నంతా రోడ్లు కూడా జలమయం అయిపోయి ఒక చెరువును తలపించే విధంగా వర్షం రావడము, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటేసారి వచ్చేసింది వర్షం. అయితే అప్పటి వరకు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు మాకేం కాదు మేము రాము అని అన్నారు. సడన్గా మొత్తం వాటర్ అంతా కూడా రౌండప్ అయిపోయింది. వాళ్ళని వాళ్ళు రెస్క్యూ చేసుకొని కొంతమంది పైకెక్కి కూర్చోవడము, నైట్ అంతా కూడా ఆఫీసర్స్ ప్లస్ కార్పొరేటర్లు కానీ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళని ఒక్కొక్కరిని కూడా బయటికి తీసుకొచ్చి మనం ఒక 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అందుకు తరలిస్తూ ఎవరైతే ఇంకా మన బయటికి తీసుకురాలేదో వాళ్ళకు కూడా ఫుడ్ ఏ విధంగా అందించాలి అనే దాని మీద దృష్టి సారించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది ముసలి వాళ్ళు, కొంతమంది సర్జరీస్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరైతే రాకుండా పైన ఉన్న వాళ్ళని కూడా తీసుకురావడానికి ఇప్పుడు బృందాలు రెడీగా ఉన్నాయి. వాళ్ళకు ఫుడ్ సప్లై కూడా చేస్తూ ఉన్నాము. ఈ 8 షెల్టర్స్లో కూడా మేము 9 షెల్టర్స్లో కూడా మేము అందరికీ కూడా ఎంతమంది 600 మంది పైనీళ్ళకు ఉన్నారో వాళ్ళకి కూడా వంటలు చేసి భోజనాలు పెడతా ఉన్నాము. ఇంకా ఎంతమంది వచ్చినా కూడా వేరే షెల్టర్స్ అడిషనల్గా అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి 100% ఇదంతా కూడా మొత్తం ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు కూడా వాళ్ళని మా కంట్రోల్లోనే పెట్టుకుంటాము. నిన్న ఈరోజు కూడా స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చాము. పబ్లిక్ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి బయటకు వచ్చి అనవసరంగా మీరు రిస్క్లో పడకండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందు మీ ప్రాణాలు ముఖ్యం, అందుకని బయటికి రావద్దని కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది మేడం, అంటే శాశ్వత పరిష్కారానికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? అంటే గతంలో అంటే అసలు ఫస్ట్లో లేకుండానండి, ఈ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం. అంటే అందులో రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొంచెం లోతట్టు ప్రాంతాలు ఉండడము, కొంత కబ్జాలకు గురవడము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావడము, అంటే సరి అయిన నాలాలు ఉండాల్సినంత నాలాలు ఉండకపోవడం, నాలాలు ఎంక్రోచ్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా రీజన్స్. తప్పకుండా దీని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ముందు జరిగినప్పుడు ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఏం చేయాలి, దీనికి నివారణ ఏంటి అని కూడా మేము తప్పకుండా ఒక ఆలోచనకు రావాల్సిన అవసరం ఉన్నది. అంటే గతంలో కూడా కేటీఆర్ కూడా వచ్చి ఇదే మాట చెప్పారు మేడం, మీరు కూడా ఇదే చెప్తారు, స్థానికంగా ఉన్నారు, దీనిపై శాశ్వత పరిష్కారం చూపే అవకాశం ఉంటుందంటారా? హైదరాబాద్లో మీరు చూస్తూ ఉన్నారు, హైడ్రా తర్వాత చాలా మంది హైడ్రా చేసేటప్పుడు ఎంత బాధపడ్డారో, ఇప్పుడు హైడ్రా అయిపోయిన తర్వాత వాళ్ళే ముందుకు వచ్చి మేము బాధపడ్డాము, ఇప్పుడు మాకు హాయిగా ఉంది, అంతకుముందు మాకు నీళ్ళు వచ్చేటివి ఇప్పుడు నీళ్ళు రావడం. అంటే మెయిన్ రీజన్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్, లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్. అది వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళారు, లేకపోతే సీఎం గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు మేము కూడా ముందుకెళ్తాం. ముందు మనకు రాబోయే ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు. మనకి వర్షాలు పడ్డా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది నా వాళ్ళ నీ వాళ్ళ లేకపోతే ఏంటి అనేది కాదు, ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు అనేది మా యొక్క లక్ష్యం. దాని దిశగా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి ముందుకెళ్తారు. ఏదైతే ఏమైందో ముంత తుఫాన్కి ఏదైతే బాధితులు మాత్రం ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షించే క్రమంలో అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎన్ఎన్ నగరం ఉంది. ఎన్ఎన్ నగరంలో టోటల్లీ ఎక్కడున్నా అక్కడ కాలనీలో ఉన్నటువంటి మొత్తం మునిగిపోయింది. ఈ మునిగిపోయిన క్రమంలో మనం చూసుకున్నట్లయితే తాళా సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ టీము, ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీము, 2 టీములు కూడా ఇక్కడ అంటే వాళ్ళ సహాయ చర్యలు అందిస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ప్రజలు మొత్తం లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన క్రమంలోనే అంటే ఇప్పుడు మంత్రి సురేఖ కావచ్చు, కలెక్టర్ సత్యశారద కావచ్చు పర్యవేక్షించిన క్రమంలో
అంటే గతంలో కూడా మనకి ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగిన క్రమంలోనే మనకు అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మన క్వశ్చన్ ఏదంటే వెంటనే మేడం చెప్పారు. అంటే శాశ్వత పరిష్కారానికి మాత్రం కృషి చేస్తున్నాము. ఇప్పటికే పునరావాస కేంద్రాలు 9 ఏర్పాటు చేసి ఇప్పటికే అంటే దాదాపు 600 మందిని మన పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఫుడ్ కావచ్చు, అంటే బట్ట కావచ్చు, ఏదైనా కానీ వసతులు మాత్రం అందిస్తున్నాము. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం అదుపులోకి తీసుకొస్తున్నాము. అంటే ఈ 2 రోజులలో కూడా ఈ వరద ఉంటుంది. ఈ వరద తర్వాత కూడా శాశ్వత చర్యల కోసం అని చెప్పేసి ఏదైతే ఉన్నదో అంటే నాలల కబ్జాలు కావచ్చు, ఇటు ఎంక్రోచ్మెంట్ అవైతే ఏవైతున్నాయో హైడ్రా తరహాలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చేశారో హైడ్రా తరహాలో అదే తరహాలో మనం వరంగల్ కూడా డెవలప్మెంట్ చేసేసి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.